మారణాత లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వాక్యము కొరకు ప్రార్థన. వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించిన మహోన్నతుడా, ఈ ఉదయకాలము నీ పాదాల చెంతకు వచ్చాము. నీ వాక్యమును వినడానికి తండ్రి విశ్వాసముతో కూర్చున్నాము. వినిపించువాడవును, తినిపించువాడవును, బలపరుచువాడవును, నడిపించి ప్రభువా నీవే నీ గమ్యమునకు చేర్చువాడవు నీవై ఉన్నావు గనుక నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని వాక్యమును అందించుటకు మా మధ్యకు వచ్చిన మా మంచి సద్బోధకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదము, ఆదరణ ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరికి దయచేయును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రిస్మస్ యొక్క వెలుగు ఎలా ఉంది అనే మాటను మనం ఒకసారి ఆలోచన చేసి చూస్తే, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు వచ్చేస్తుంది నాన్న. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టుక తెలియచేయడానికి పరలోకము నుండి దేవదూతను దేవుడు తన వార్తనిచ్చి పంపాడు. దూత ఎవరికి దూత? ప్రభువుకు దూత. పై లయంలో ప్రభువు దూత అని ఉంటే ఆ క్రింద లయంలో ప్రభువు మహిమ అని రాయబడింది. దూతేమో పరలోకము నుండి ఒక ప్రభావము కలిగినటువంటి వర్తమానము భూలోకానికి తెచ్చింది. అలాగే ప్రియదేవుని పిల్లలారా, ఆ నిశీద రాత్రి వేళ మందకాపరులైన వారు తమ మందను కాయుచుండగా ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. మహిమ ప్రభువుదే, దూత ప్రభువుదే, వర్తమానము కూడా ప్రభువుని గురించే. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పుట్టుక దినమునందు ఆయన మహిమ ప్రకాశించింది అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ భూమి మీదకి వెలుగు వచ్చింది అని చెప్పాలి. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే నేను మీ అందరికీ చెప్పే మాట అపోస్తుల కార్యముల గ్రంథంలో 26వ అధ్యాయములో 22వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. ఒకసారి చూద్దాం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటివాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులకును దేవుని ప్రజలకు వెలుగు ఏమవుతుంది? ప్రచురింపబడుతున్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. దేవా నీవు వెలుగై ఉన్నావు అని మన దైవజనులు దైవ లక్షణముల స్తుతిలో ఆయన లక్షణమును గురించి రాయించారు. అంటే వెలుగు ఎవరి లక్షణము? దేవుని లక్షణము. అంటే వెలుగు ఎవరిని కూడా ఆహ్వానించదు, నా దగ్గరికి రమ్మని ఎవరిని కూడా పిలవదు, అరవదు. మీలో ఎవరైనా వెలుగులో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా అక్కడ నిలబడింది ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేమంటారు? కనిపించటం లేదా నీకు? నేను ఎవరినో తెలియటం లేదా అంటారు.
అదే ఒకవేళ చీకటిలో నిలబడినప్పుడు మనల్ని అడిగితే ఎవరక్కడ, అక్కడ అటు ఇటు తిరుగుతున్నారు, ఎవరా మనిషి అని అడుగుతారు. అంటే చీకటిలో మనము ఎవరికి కనిపించం, వెలుగులో మనం అందరికీ కనిపిస్తాం. ఇంకా మీకు అర్థం అవ్వడానికి, ఒకవేళ మీరేదైనా డబ్బులు లెక్క చూసుకోవాలనుకునో, ఇంకా ఏదైనా నిలబడి ఏదైనా ఒక వ్యవహారం గురించి మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఒక 5 నిమిషాలు ఒకవేళ చీకట్లో మాట్లాడుకుంటే ఇద్దరిలో ఒకరు ఏమంటారంటే, చీకటిలో ఏవో అవి తిరుగుతూ ఉంటాయి, ఎందుకు చీకట్లో ప్రమాదం, పురుగులు వస్తాయి, ఏవేవో వస్తాయి, అక్కడ లైట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ వెలుగులో మాట్లాడుకుందాం రండి అని ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఆ వెలుగు వీరిని పిలిచిందా? పిలవలేదు, అరవలేదు, రమ్మని ఆహ్వానించలేదు. కానీ మాట్లాడుకోవడానికి, నిలబడడానికి, లెక్క చూసుకోవడానికి మనం ఎక్కడికి వెళతాం? వెలుగులోనికి వెళతాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీదకు వెలుగు కలిగినది. ఇక్కడ అంటున్నాడు, ఆయన జన్మము ద్వారా వెలుగు, ఆయన శిలువ ద్వారా వెలుగు, ఆయన పునరుద్ధానము ద్వారా కూడా మనకేం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. శ్రమ అంటే శిలువ. ఆయన శిలువ ద్వారా ఏం కలిగింది? చీకటి హృదయాలు వెలిగించబడ్డాయి, శతాధిపతి సాక్షిగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ప్రభువైనటువంటి దేవదేవుని పునరుత్థానమునందు అనేక మంది మీద ఏం ప్రకాశించింది? వెలుగు ప్రకాశించింది. అంటే ఆయన జన్మము వెలుగే, ఆయన జీవితము వెలుగే, ఆయన శిలువ కూడా వెలుగే, ఆయన పునరుద్ధానము కూడా వెలుగే. పొందువారిలో మొదటి వాడుగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురించబడుతుంది. 119వ దావీదు కీర్తన 105లో అంటారు, నీ వాక్యము నా పాదములకు. అంటే ప్రియదేవుని పిల్లరా, నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రియదేవుని పిల్లరా, నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? నువ్వు ఏ దారిలో నడుస్తున్నావు? నువ్వు ఎవరితో నడుస్తున్నావు? నీ నడక, నీ క్యారెక్టర్ ఎలా ఉంది? అందుకే వాక్యమట పాదాలకేమై ఉన్నది? వెలుగై ఉన్నది. వెలుగులో నడిచేవాడు గోతిలో పడడు, వెలుగులో నడిచేవాడు ప్రియదేవుని పిల్లలారా తప్పిపోడు, వెలుగులో నడిచేవాడు ఏమాత్రము కూడా భయపడడు. అందుకే నేను అంటాను, ప్రభు అయిన యేసు క్రీస్తే వెలుగై ఉన్నాడు. యేసుతో నడవండి, యేసులా నడవండి, యేసు వలె నడవడానికి ప్రయత్నమైనా చెయ్యండి. అప్పుడు మీరు లోకములో పడిపోరు, శ్రమలలో పడిపోరు, శత్రువుల్లో పడిపోరు, రుణాలలో పడిపోరు, వ్యాధి బాధల్లో పడిపోరు. ఇంకా చెప్పాలి అనంటే దారిద్ర్యం మన దరిదాపుల్లో కూడా రాదు. వెలుగులో నడవక వచ్చే శ్రమలు ఇవన్నీ. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, 118వ దావీదు కీర్తనలో 27వ చరణం ఈ విధంగా మాట్లాడుతుంది. చూద్దాం. 118:27. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. చాలు ప్రియదేవుని పిల్లలారా, యెహోవాయే ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఆదికాండం 1:3 మొట్టమొదటిగా ఆయన వెలుగు కలుగునుగాక అని పలికాడు. అమ్మా, అన్నీ చేసి వెలుగును చేశాడా? వెలుగును చేసిన తర్వాత అన్నీ చేశాడా? చెప్పండి అమ్మా. ఇప్పుడు నేనంటాను, మనం అన్ని పనులు వెలుగులోనే చేస్తున్నామా? వెలుగులో చేసే పని వెల్లడిలోకి వస్తుంది. వెలుగులోని చేసే పని మనలను ప్రచురములోకి తెస్తుంది. రాజకీయాలన్నీ చీకట్లో చేస్తారు, అవునా? పాడు పనులన్నీ చీకట్లోనే చేస్తారు. కుట్రాలోచనలన్నీ చీకటి గదుల్లో కూర్చునే చేస్తారు. నేను ఇలా మాట్లాడుతున్నానని దయచేసి ఏమనుకోవద్దు, కానీ చాలామంది క్లబ్బులకి, పబ్బులకి, హోటల్స్కి వెళతారు. ప్రదేవుని పిల్లర 7 స్టార్, 5 స్టార్, ప్రదేవుని పిల్లర 3 స్టార్ అనే హోటల్స్కి వెళతారు. ఆ హోటల్లో మంచి వెలుగు ఉండదు. అట్లేదు మీరు, చిన్న చిన్న బల్బులు పెడతారు, చీకట్లో కూర్చుంటారు. ప్రదేవుని పిల్లలు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు.
అంటే నేను ఆ చీకటిని గురించి మాట్లాడడం లేదు, కానీ ఇంటి మీద ప్రియదేవుని పిల్లలారా పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి, అవి బాగా వెలుగుతున్నాయి. కానీ మన హృదయాల్లో మాత్రం చీకటి రాజ్యం ఏలుతుంది. ఇంటి మీద నక్షత్రాలు బాగా వెలుగుతున్నాయి. నేను పెద్ద నక్షత్రం పెట్టాను. వారి చర్చి మీద కంటే మా చర్చి మీద పెద్దది ఉంది. వారి ఇంటి మీద కంటే మా ఇంటి మీద పెద్ద నక్షత్రం ఉంది. వారి మోడల్ కంటే మా మోడల్ చాలా బాగుంది. వాళ్ళకంటే ఈ సంవత్సరం ఇంకా పెద్దగా గ్రాండ్గా మేము చేయగలిగాం అంటున్నారు. కానీ వారికంటే నేను ఎక్కువ క్రీస్తును అనుభవించగలుగుతున్నాను. వారికంటే ఎక్కువగా నేను వాక్యపు వెలుగులో నడవగలుగుతున్నాను. భక్తిలో ఇంకా నేను ఎదిగాను. నా క్యారెక్టర్ ఈ 2025లో 2024 కంటే బాగుంది అని ఏ విశ్వాసి చెప్పగలుగుతున్నారు? క్రీస్తు లేని క్రిస్మస్సే మాట్లాడలేదు. వాక్యము లేకుండా, వాక్యమనే వెలుగు లేకుండా. అందుకే అయ్యగారు పాడారు, ప్రియదేవుని పిల్లారా మనందరికీ తెలుసు, పాటలో రాశారు, కలులు చీకటి నడుచుచు వెలుగు చూచిరి, పలు విధంబులైన అట్టి పాప చీకటుల్ తొలగజేసి శుద్ధ కాంతి కలుగ చేయును. వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో. అందరూ నోరు తెరిచి పాడండి, వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో. మరలా, వెలుగుగా దేవుడు వెలసెదాత్రిలో. ఎలా వెలసాడట దేవుడు? అందుకే నేను అంటాను, వెలుగు శాశ్వతమైనది. ఈ వెలుగు నీ ఇంటిలో ఉన్న కరెంటు వెలుగు వంటిది కాదు ఇది. అందుకే నేను అంటున్నాను, నువ్వు వెల్లడిలోనికి రావాలంటే క్రీస్తు వాక్యము అనబడే వెలుగు నీలోనికి రావాలి. వెల్లడిలోనికి రావాలి అని అంటే ప్రియమైన పిల్లల దేవుని గూర్చిన వెలుగు మాటలు నీలోనికి రావాలి. అందుకే చెప్తున్నాను, వాక్యాన్ని బట్టి వెలుగుంది, యేసయ్యను బట్టి వెలుగుంది, సిలువను బట్టి వెలుగుంది, పునరుత్థానాన్ని బట్టి వెలుగుంది. నేను అప్పుడప్పుడు చెప్తాను మీకు, నలిగినవాడు వెలుగుతాడు అని. నలిగినవాడు శ్రమలో ఎంత నలగొట్టబడితే అంతగాని వెలుగుతావు. ఎంత శ్రమపడి పని చేస్తే అంత సుఖపడి కూర్చుని తింటావు. యవన కాలమందు ప్రియదేవుని పిల్లల సమయమంతా పాడు చేస్తే వృద్ధాప్యమందు కూర్చుని ఏడవలసి వస్తుంది. వారి దగ్గర వీరి దగ్గర పని కోసం అడుక్కోవలసి వస్తుంది. అది సేవైనా, సంఘమైనా, పరిచర్య అయినా, కుటుంబమైనా. నేను మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను, కలులు అంటే పాపులు. పాపులు చీకటిలో నడుస్తున్నారు. అందుకే 9:2 మాట్లాడతారు కదా యెషయా గ్రంథం ప్రవక్తతో, మరణ ఛాయ గల దేశము మీద వెలుగు ప్రకాశించింది. చదవండి అమ్మా 9:2. నడుచు, అదిగో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. గొర్రెల మంద కాపరులు ఏం చూశారు? దేవుని మహిమను చూశారు. మరియా, నమ్మితే దేవుడి మహిమను చూస్తావు. లాజరులోనికి దేవుని జీవపు వెలుగు వచ్చింది. దేవుని వాక్యమనే ఆ వెలుగు లాజరులోకి వెళితే లాజరులో ఉన్న మృతతుల్యమైన దేహం జీవముతో నింపబడింది. నీ శరీరములో, నీ ఇంటిలో మృతతుల్యమైన జీవోత్సవంలాగా పడి ఉన్న పరిస్థితులు మరలా లేచి నీ ముందు నడవాలంటే, ప్రభావితం చెందాలంటే, ఏ బిడ్డను చూసి ఏడుస్తున్నావో, ఏ భర్తను చూసి బాధపడుతున్నావో, ఏ వ్యక్తిని చూసి నువ్వు వేదన చెందుతున్నావో, అవన్నీ నీ కళ్ళ ముందే సుఖ సౌఖ్య భోగ భాగ్యములతో నడవాలి అనంటే నువ్వు వెలుగులోనికి రావాలి. ఆమేన్. ఆ వెలుగు నీలోనికి రావాలి. ప్రియమైన పిల్లలారా, అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ఆ వెలుగే నా ప్రభు అయినా తోత దేవునిదే, మహిమ దేవునిదే. ప్రియమైన పిల్లలు, వెలుగులో ఉన్న మందకు ఏమండి కాపెందుకు మాట్లాడలేదు? వెలుగులో ఉన్న గొర్రెలకు ప్రియమైన పిల్లలారా ఎవరు కాయక్కర్లేదా? వెలుగులో ఉన్నాయి. ఏ ఎలుగుబంటి రాదు, ఏ తోడేలు రాదు.
దేవుని పిల్లలారా, ఏ సింహము దండెత్తదు, వెలుగులో ఉన్నారు గనుక. దేవునిలో ఉన్న వారికి పలులు చీకటిని వెలుగు చూచిరి, పలు విధములైన ఏమండి అట్టి పాపములు వెలుగుగా దేవుడు వెలసే రాత్రిలో. అంటే ధరణి మీద దేవుడు వెలిశాడు. ఆ వెలిసిన నా దేవుడు నాలో కూడా రావాలి. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మొట్టమొదటిసారి సృష్టిలో దేవుడు వెలుగును కలగజేశాడు, అన్నిటిని తర్వాత కలగజేశాడు. ఆ వెలుగు ఏమై ఉంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. 4-5. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు ఏమై ఉన్నదట? వెలుగై ఉండెను. ప్రియమైన పిల్లారా, వెలుగు ఎందుకోసం? వెలుగు ఎవరి కోసం? ప్రియమైన పిల్లారా, చూడండి, మనందరం ఎవరో అమ్మా, మతాలు వేరైనా మిషన్లు వేరైనా మనందరం మనుషులం. ఎవరో మనిషిని దేవుడు దేనితో చేశాడు అని ఒప్పుకోవాలి? మట్టితోనే. చెప్పండి అమ్మా. మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించితివి. అందరం మట్టి ముద్దలమే. మట్టి ముద్ద మాట్లాడుద్దా? మట్టి ముద్ద కదులుద్దా? అలాగే మట్టి ముద్దలమైన ఈ మానవులలో ఆదికాండ గ్రంథములో ప్రభు ఏమూదాడు? తన జీవాత్మను ఊదగా వాడు మనుష్యుడుగా, కదిలే బొమ్మగా. అమ్మ, అక్కడక్కడ సంబరాలకు వెళ్ళో, తిరునాళ్ళకి వెళ్ళో, సభలకు వెళ్ళో చిన్నపిల్లలు ఏడిపిస్తున్నారని కొంతమంది కీచే మరబొమ్మలు కొంటారు. ఆ కీచే మరబొమ్మలు కీచినంతసేపు నువ్వు ఆగమన్నా మాట్లాడట్లేదు. దానిలో బ్యాటరీ ఉన్నంతసేపు ఆగమన్నా, బ్యాటరీ అయిపోతే నువ్వు కదలమన్నా. నేను అందుకే చెప్తున్నాను, దేవుడు మనలో కూడా తన జీవాత్మను ఊదాడు. ఏ ఊదాడట? అందుకని మీరు 4లో చదువుతున్నారు, ఆయనలో జీవముండెను. దేవా, నీవు జీవమై ఉన్నావు. అవునా? దేవదాసయ్య గారు రాసిన లక్షణాలు. ఎంత గొప్పవాడండి ఆయన, ఎంత మహానుభావుడండి. తెరిచిన పుస్తకంలాగా మనకిచ్చాడు. ఒకటి, ఆయన లక్షణము వెలుగు. రెండవది, ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు ఏమై ఉంది? ఈరోజు మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, దృష్టి పెట్టి సృష్టిని చూడగలుగుతున్నాం. అంటే కారణం, మన కను దృష్టిలో ఆయన వెలుగుంచాడు, మన తలంపుల్లో ఆయన వెలుగుంచాడు. అందుకే వెలుగులోకి వస్తే వెల్లడిలోకి వస్తాం, వెలుగులోకి వస్తే ప్రకటించబడతాం. హృదయమైన పిల్లలు, నువ్వెంతగా క్రీస్తులో శ్రమ పడితే అంతగా నీకు పునరుద్ధానం ఉంటుంది. ఎంతగా నీవు నలగొట్టబడితే అంతగా నీ ముఖము కళతో, కాంతితో దేవుడు నిన్ను ప్రకాశింప చేస్తాడు. అన్యజనులకును ఆ ప్రజలకును ఆయన వెలుగును ప్రచురము చేశాను. ప్రభువుని గురించి ఏం చేయాలి ఇప్పుడు ఈ క్రిస్మస్లో? చెప్పండి అమ్మా. ఆకాపరుల అన్ని మాటలు అవండి స్వీకరించి మది చింతన చేయుచు. ఆ కాపరులట దూత చెప్పిన మాటలన్నీ స్వీకరించారు. మరి ఏమో దేవుడు చెప్పిన మాటలు, దూత చెప్పిన మాటలు, యోసేపు చెప్పిన మాటలు, మందకాపరులకు దూత చెప్పిన మాటలన్నీ ప్రియదేవుని పిల్లలారా మరియకు చెప్తే మరి ఏం చేసిందో తెలుసా? చెప్పండి అమ్మా. ప్రియదేవుని పిల్లలారా ఏం చేసింది? స్వీకరించింది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, వాక్యం వినడం గొప్ప కాదు, ఆ వాక్యం నాదే అని స్వీకరించాలి. స్వీకరించి మది చింతన చేశారు వాళ్ళు. స్వీకరించి హృదిలో భద్రము చేసుకుంది మరియా. చెప్పండి, మీ సెల్ ఎంత భద్రంగా వాడుకుంటారు? చెప్పండి, మీ బీరువా తాళాలు ఎంత భద్రంగా దాచుకుంటారు? మాట్లాడలేదు. సరే, ఇంకో పాటలో చూద్దామా? శుభ్రపరచితి రావయ్యా నా హృదయము, భద్రపరచితి రావయ్యా. శుభ్రపరచబడిన హృదయం. అమ్మా, చీకట్లో ఇల్లు శుభ్రం చేస్తామా, వెలుగులోనా? చెప్పండి అమ్మా. పలుగులో ఉన్న ఆ ఎలుకలన్నీ వెలుగున్నప్పుడు వస్తాయా, చీకటి ఉన్నప్పుడు వస్తాయా? వాక్యమనే వెలుగు హృదయంలో లేకపోతే లోకమనే కలుగులో ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలు, శత్రువులు నీ మీదకు వస్తారు. జాగ్రత్త. అదే వాక్యము నీలోకుంటే
ఎలుకలుగానే ఉంటాయి ఇంట్లో, కానీ ఏ నష్టం నీకు అట్లేదు. మీరు శుభ్రపరిచిన ఇంటిలో వెలుగుండాలి, వాక్యం అనే దీపం ఉండాలి. నువ్వు నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ప్రార్థన అనే వెలుగు నీలో ఉండాలి, వాక్యం అనే వెలుగు నీలో ఉండాలి. అప్పుడు చీకటి నీలోనికి రాదు. దేవుడే వెలుగై ఉన్నాడు. దేవా నాలోనికి రా యేసయ్యా అని నువ్వు వెలుగుగా. 5వ వచనం ఏముంది? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని, చూసారా, చీకటిలో నడిచేవారు ఏం చూడలేకపోతున్నారు చెప్పండి అమ్మా. మధ్యాహ్నం సూర్యుడిని తలెత్తి చూడగలమా? అలాగే పాపము చేసేవాడు పరిశుద్ధుడైన వాడిని చూడలేడు. 40 రాత్రింబగళ్ళు మోషే కొండ మీద దేవునితో కాలాన్ని గడిపి దిగొస్తుంటే లోక సహవాసము సాంగత్యము చేసిన ఇశ్రాయేలీలు ఆయన ముఖాన్ని ఏం చేశారు? చూడలేకపోయారు. ఆ ప్రకాశత ఎవరిది చెప్పండి అమ్మా. నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను, ముఖము మోషేదే కానీ ప్రకాశత దేవునిది. అందుకే నేను అంటున్నాను, ఈ జీవితం దేవునిదైతే, దేవుని పిల్లలారా, ఈ జీవితం దేవుడికి మనం ఇవ్వగలిగితే ఉన్న కొద్ది రోజులు కూడా నువ్వు చాలా మందిని ప్రభావితం చేయగలుగుతావు. అందుకే ప్రభు అన్నాడు, నా ప్రభావం ఎవరిలోకో వెళ్ళింది. ఎవరిలోకి ప్రభావం వెళ్ళింది అని చెప్పే యేసయ్యకు, ప్రభావం వెళ్ళినట్టు తెలిసిన యేసయ్యకు ఎవరిలోకి వెళ్ళిందో తెలియదా? తెలుసు, కానీ ఆమె సాక్ష్యం చెప్పాలని ప్రభు ఆ మాట అన్నారు. వెంటనే ప్రభువా నేనే అని వచ్చింది. వెళితే ఏం జరిగింది అమ్మ చెప్పాలి. ఏం జరిగింది? ఆమెకున్న చీకటి, ఆమెకున్న రోగం, ఆమెకున్న వేదన, ఆమెకున్న అశాంతి, ప్రియదేవుని పిల్లలారా అంతా పోయింది. నేనంటాను ప్రియదేవుని పిల్లలారా, మనందరము కూడా ప్రవృత్తులు క్యాండిల్ సర్వీస్ చేస్తారు. మనం రాకడ సభలకి చేస్తాం, చెప్పండి, క్రిస్మస్కి చేస్తాం. ప్రియదేవుని పిల్లలారా ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రియదేవుని పిల్లలారా, ఈ తల్లి జీవమణి గారు ఉన్నారనుకోండి, ఆవిడ క్యాండిల్ వెలిగించి ఒక 10 మందికి, 50 మందికి, 100 మందికి ఆ క్యాండిల్ వెలుగును అందించింది అనుకోండి, ఈమె వెలుగు ఏమైనా తగ్గుద్దా చెప్పాలి? 100 మంది కాదు, 1,00,000 మంది వెలిగించుకున్నా ఈ మొదటి క్యాండిల్ వెలుగేమి, అది నేను అంటున్నా. నువ్వు వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. నీ కాంతి ఏం తగ్గదో, నీ నోటి దగ్గర ఆహారం ఏమి పోదు. నువ్వు అందుకున్న సువార్త వెలుగు అనేక మందికి అందించాలి. చీకట్లో ఉన్నారు నీ గ్రామస్తులు, చీకట్లో ఉన్నారు నీ కుటుంబీకులు. ఇంకా చెప్పాలి అనంటే నీ కుటుంబ సభ్యుల్లోనే ఇంకా దేవుని మందిరానికి నడిపింపబడక ఎన్ని మాటలు చెప్పాను అన్నయ్య గారు, ఆయన రావట్లేదు. మాటలు చెప్పొద్దు, దేవుడికి చెప్పు. దేవుని పిల్లలారా, నీ మాటల్లో శక్తి లేదు. నేను పెడితే పడుండే నా భార్య చెప్తే నేను నీదేంటంటాడు. నువ్వు నిజమైన విశ్వాసిగా దేవుని బిడ్డగా మారి ప్రార్థన చెయ్యి. దేవుని పిల్లలారా, ఖచ్చితంగా దేవుని నీతో పాటు నీ భర్త కూడా, నీ బిడ్డ కూడా, నీ కుటుంబం అంతా దేవుడి మందిరంలో కూర్చుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నిన్ను కూర్చోబెడతారు కానీ వాళ్ళు కూర్చోరు. అందుకనే 4వ వచనములో ఆయన జీవముండెను, ఆ జీవము మనుషులకు, కానీ ఆ వెలుగును చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని, అది పాపులు గ్రహించలేరు, శాపగ్రస్తులు గ్రహించలేరు. దేవుని పిల్లలారా, జ్వరములో ఉన్నవాడికి మంచి ఆహారం వండి, మంచి ఏటమాంస కూర వండి, దమ్ బిర్యానీ పెట్టినా మాట్లాడలేదు. తినడు కాదు, రుచి తేడా, బాగాలేదు, ఇది చేదుగా ఉందంటాడు. కూర చేదుగా ఉందా, అన్నం చేదుగా ఉందా, వాడు నోరు చేదుగా ఉందా, అది విషయం. మా ఇంట్లో అప్పుడప్పుడు ఉప్పు ఎక్కువైపోయింది కదా అన్నాను అనుకో మా పాస్టమ్మ గారిని, నిద్ర లేక బాగా అలిసిపోయి అటు ఇటు తిరిగి నీ నోరంతా అలాగ అయిపోయి అలా ఉంది, కానీ ఉప్పు బాగానే సరిపోయింది అంటది నన్ను. ఇప్పుడు నేనేమంటున్నానంటే దేవుని పిల్లలారా, మీ అందరూ కూడా గ్రహించుకోండి, చీకటిలో ఉన్నవారు దాన్ని గ్రహించలేకపోతున్నారు.
ఈయన దేవుడు అని అందరికీ తెలుసు, కానీ వారిలో ఉన్న చీకటి ఎవరి దగ్గరికి రానివ్వడం లేదు, వెలుగు దగ్గరికి. కానీ ఇక్కడ ఒక సందర్భంలో చెప్తా మీకు. యేసయ్య తోనె వేసుకుని ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుని పిల్లలారా, ఆ శానా పట్టినటువంటి ఆ దెయ్యపుడు అంటాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అన్నాడు. ఒక్క మాట చెప్తాను, నా వైపు చూడండి. నాతో నీకేం పని అన్నాడు మార్కు సువార్త 5లో. తోని దిగినప్పుడు నాతో నీకేం పని అన్నాడు. మంచి మాట కూడా చెప్తాను. ఆయన స్వస్థపరిచిన తర్వాత ధోనికి వేసి వెళ్ళిపోతుంటే నీతో కూడా నన్ను రమ్మని ఉండనిమ్మని వేడుకున్నాడు. వెలుగు రాగానే ఏస్తూ ఉంటావు. వెలుగు లేనప్పుడు ఆ పాస్టర్ గారితో నాకు పని ఏంటి, ఆ సంఘంతో నాకు పని ఏంటి, ఆ బైబిల్తో నాకు పని ఏంటి, ఆ దేవుడితో నాకు పని ఏంటి అంటావు. వెలుగు ఎప్పుడైతే వచ్చిందో చెప్పండి, అయ్యా నీతో కూడా నేను వస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ ఇంటికి పో, నీ అవసరత నీ కుటుంబానికి ఉంది. వెళ్ళినవాడు ఊరికే ఉన్నాడా చెప్పండి. దెకపోలంతా మంద కాపరులు చూచి ఊరికే ఉన్నారా చెప్పండి అమ్మా. సమరయ్య అనుభవించిన వెలుగు ప్రకాశత ఆమెలోనే అట్టి పెట్టుకుందా, ఊరి వారందరికీ పంచిందా? మరి మీరెంతమందిగా పంచారు? క్యాండిల్ పట్టుకుని, కేక్ పట్టుకుని, కోకు పట్టుకుని, కొత్త బట్టలు వేసుకుని, కొబ్బరి అన్నం వండుకుని, దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం, నీకు గోత్రం అంటే అవదు. నీ వెలుగు నీ భర్తకిచ్చావా? నీ భర్త యొక్క వెలుగును నీ బిడ్డలకు పంచారా? వాళ్ళు ఇంకా చీకట్లోనే ఉన్నారా? దేవుని పిల్లలారా, ఇక్కడ కూర్చున్న చాలా మంది విశ్వాసుల పిల్లలు ఇంకా ఇళ్ళ దగ్గరే ఉన్నారు. తప్పు. ఒక ఫంక్షన్కి అందరూ వెళ్ళాలి నాన్న, పలానా పెళ్ళికి నాన్న అందరం వెళ్ళాలి, మీరున్నారు కమ్మా నాన్న, మీరు ఇల్లు రండి అన్నాడు అనుకో ఆ కొడుకు. లేదు లేదు అందరినీ రమ్మన్నారు, వెళ్ళకపోతే బాగోదు. అవునా? ఏం బాగోదు? ఏం బాగోదు అంటే మనుషుల ప్రేమకు మనం దూరం అవుతాం. రేపు మనం పిలిస్తే వాళ్ళందరూ రారేమో. నేనంటాను, వాడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, యేసయ్య రాకపోతే బాధపడాలా? వాడు వచ్చినా పని అవుద్ది, రాకపోయినా. దేవుని పిల్లలారా, మొన్న ఒక ఆయన అంటున్నాడు, మా కుటుంబంలో ఏది జరిగినా నువ్వు కనపడతలా, నీకు 2 పిల్లలు ఉన్నారు, పెళ్లి చేసేటప్పుడు మేము రాం అన్నాడు. అసలు నేను పిలవనగా అని చెప్పాడికి. ఏంటి అంత మాట అన్నావు అన్నాడు. పిలవను, ఆ సంఘం ఉంది అని చెప్పా. దేవుడికి మహిమ కలుగునుగా. నేను బతికినా సంఘం ఉంటుంది, నేను పోయినా పెట్టెత్తుకోవడానికి సంఘం ఉంటుంది. ఈడే ఎత్తుకోవాలని రూల్ ఏం లేదు. ఆమేన్. అది నా ధైర్యం. అది మరి నీ ధైర్యం ఏంటో నాకు తెలియదు. నీ ధైర్యం కూడా అదే. ఎవరు వచ్చినా రాకపోయినా మా పాస్టర్ గారు వస్తాడు, మా సంఘం అంతా వస్తుంది. అవసరమైతే ఇప్పుడు దేవుని పిల్లలు నీ బంధువులకు 200 మంది ఉంటే చెప్పు, నేనే పెట్టేస్తా భోజనాలు, ఇబ్బంది ఏం లేదు. ఎవడు పెట్టక్కర్లా, చంద వేసుకోక్కర్లా. ఈ ధైర్యంతో రా దేవుడి దగ్గరికి. ఉన్నావో నాకేమిలే ఓ యేసునాదా, ఉన్నావో నాకేమిలే, భారములన్నిటికీ నీవేయానుచు నిర్భయుడానై ఉన్నానులే ఓ యేసునాదా, నిర్భయుడానై ఉన్నానులే నా యేసునాదా, నిర్భయుడానై ఉన్నాను. అది ఉన్నావు, అది మంచిది. దేవుని పిల్లలారా, ఎందుకోసం ఈ వెలుగు, ఎవరి కోసం ఈ వెలుగు? 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. వెలుగు ఎందుకోసం చెప్పండమ్మా.
నిజమైన ద్రాక్షవల్లి అంటాడు, నిజమైన వెలుగును అంటాడు. నిజమైన వెలుగు అంటే నిజము కాని వెలుగులు కూడా ఉన్నాయి. దేవుని పిల్లలారా, నిజము కాని వెలుగులు ఉన్నాయి. వెలుగులాగా మిమ్మల్ని భ్రమపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే సాతానుని ఎదిరించు సూత్రాల్లో దైవజనుడు, అష్కలిత నిష్కళంక బ్రహ్మచారి, నా శక్తి కలిగిన దైవజనుడు దేవదాసయ్య గారు మాట్లాడుతూ అంటారు, వెలుగుదూత వేషము ధరించుకొని వచ్చును. అపవాది కూడా ఏ వేషం ధరిస్తుంది? ఈ రోజున చాలామంది వేషాలు వేసి మేము కూడా వెలుగు కలిగిన వాళ్ళమే అంటున్నారు. వాళ్ళు ఉన్నంత కాలమే, తర్వాత వాళ్ళు అవి ఉండవు. కానీ నా యేసు ఉన్నా వెలుగే, సిలువ మీద ఉన్న వెలుగే, చెప్పండి, సమాధిలో ఉన్న వెలుగే, దేవుని పిల్లలారా ఆరోహణమైన వెలుగే, రెండవ రాకడలో వచ్చిన వెలుగే. అందుకే ఆయన వెలుగై ఉన్న దేవుడు, అది వెలుగు శాశ్వతమైంది. ఎందుకు ఆ వెలుగు అంటే నిన్ను వెలిగించడానికి. ఏం చేయడానికి? లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని, చెప్పండి అమ్మా, క్రైస్తవులనేనా? కాదు. దేవుని పిల్లలారా, ఈ లోకములో ఉన్న ప్రతి మనిషిని ఆయన వెలుగు వెలిగిస్తుంది. ఆమేన్. ఈ రేప్చర్ మహిమాలయము ద్వారా ఈ వార్తను వింటున్న వారులారా, మీరందరూ కూడా వెలిగించబడాలి, వెలుగులోనికి రావాలి. ప్రతి మనిషిని ఆయన వెలిగిస్తాడు. పాపులను పరిశుద్ధులుగా వెలిగించాడు, రోగులను ఆరోగ్యవంతులుగా వెలిగించాడు, బలహీనులను బలముతో వెలిగించాడు, పాపులు సుంకరులు కూర్చున్న పంక్తిలో తిని, దేవుని పిల్లారా, అలాగే ఊరి బయట పామరులు మీరు అన్న వారిని ప్రక్కన పెట్టుకుని సువార్త చేశాడు. ఎంత గొప్ప వెలిగించాడు ఆయన. నిజమైన వెలుగు, అది నిన్ను వెలిగిస్తుంది. క్రిస్మస్ ఎందుకు చెప్పండి? వెలుగులోనికి రావడానికే. దేవుని పిల్లలారా, వెలుగు కలుగును గాక అన్నాడు. కలిగిందా లేదా? అలాగే నీలో కూడా ఏం కలగాలి? వెలుగు కలగాలి. ఒకటి, అది మనుషులు వెలిగించటానికి. అక్కడే 12వ అధ్యాయం యోహాను సువార్త 46వ వచనం ఒకసారి చదువుదాం. 12:46. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నీలో చీకటిని దూరం చేయడానికి వెలుగుగా వచ్చాడు ఆయన. దేవుని పిల్లలు, నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న రహస్యమైన పాపాలు, నీలో ఉన్న నీ భర్తకు నీ భార్యకు తెలియని పాపాలు, పైకి భక్తి పరుల వలె ఉంటూ లోపట చీకటి కార్యాలు చేసేవారు, విశ్వాసులుగానే ఉంటూ అవిశ్వాస జీవితాన్ని జీవించేవారు, భక్తి పరుల వలె కనిపిస్తూ దేవుని పిల్లల భక్తిహీనమైన మాటలు మాట్లాడేవారు, పైకి తెల్లగా సున్నము కొట్టిన సమాధి వలె కనిపిస్తూ లోపట కుళ్ళు కుతంత్రాలు కలిగి జీవించేవారు. దేవుని పిల్లలారా, నేను ఫలానా వారంత ఎత్తి ఎదగాలి అనుకో, తప్పులేదు. కానీ ఎదిగిన వాడిని అవమానపరుస్తూ తొక్కేసి ఎదగాలి అని అనుకోవడం తప్పు. కానీ నేను అంటాను, ఎదగడానికి దేవుని పిల్లారా అతడు పడిన ప్రయాసను చూసావా? ఎదగడానికి అతడు ఎన్ని దినాలు అన్నం మానేశాడో, ఎన్ని రోజులు నిద్ర మానేశాడో, ఎన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడో, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ధ్యానించి మోకరించాడో, ఏవే వదిలేసుకున్నాడో, అన్ని వదిలేసుకున్న వాడికి తిరిగి అన్ని ఏడంతలు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమి వదులుకోనుడికి ఏమీ ఉండదు, ఉన్నది కూడా వదిలి వెళ్ళిపోద్ది. నేను చెప్పగలను, నా ప్రభువుని బట్టి ఫుల్ ఫిట్ మీద నిలబడి నా ప్రభువు కోసం నేను కొన్ని గంటలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, ఈ 26 సంవత్సరాలు నా సేవా జీవితంలో నేను నిద్ర మానేశా. దేవుని పిల్లరా, సంవత్సరంలో 365 రోజుల్లో కనీసం 120 దినాలైనా నేను ఆహారం తినకుండా ఉపవాసం చేస్తా. 24 గంటల్లో కనీసం దేవుని పిల్లలారా, 24 గంటల్లో కుటుంబం గురించి 10 నిమిషాలు ఆలోచిస్తా, సేవను గురించి గంటల తరబడి ఆలోచిస్తా. ₹1 సంఘం దగ్గర నుంచి వస్తే దాన్ని తిరిగి ఎలా ఖర్చు పెట్టాలని ఆహారనిశలో ఆలోచిస్తా. నా దగ్గరుంటే
ఎవరికి చెప్పను కూడా చెప్పను, పని చేయించేస్తా ఇట్లా. విశ్వాసుల ద్వారా వచ్చే సందా సొమ్మును ఇంట్లో కంటే ముందు ప్రతి రాళ్ళగానో, ఇటుకలుగానో, సిమెంటుగానో, కంకరగానో వాటిని మార్చేయటానికి ప్రయత్నం చేస్తా. నేను ఎంత ఇస్తున్నానో ఇప్పుడు నేను అనుకుంటాను, నా దేవుడికి నాకు పందెం, నా ప్రభువుకి నాకు పందెం. నువ్వెంత ఖర్చు పెడతావు, ఖర్చు పెట్టు జీవం, నేను ఎంత ఇవ్వాలో నీకంతా ఇస్తాను. ఇప్పుడు నేనే ఓడిపోతున్నాను కానీ ఆయన గెలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక మాట చెప్తాను. ఆ భక్తుని పేరు గుర్తులేదు కానీ, నా మాట కాదు, ఆ భక్తుడి పేరు, ఆ భక్తుడి పేరు నాకు గుర్తులేదు కానీ, దేవుని పిల్లరా ఆయన ఏమన్నాడో తెలుసా? ఒక మంచి మాట. నువ్వు దేవుడి పని చేయాలి, దేవుడికి ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుని పిల్లరా, నీ ఇంటిలో ఉన్న పెట్టి వైపు చూచో, నీ జేబు వైపు చూసో, నీ తర్వాత వచ్చే ఖర్చుల వైపు చూసి దేవుడికి ఇవ్వద్దు. దేవుడి వైపు చూసి దేవుడు జేబులో చెయ్యెట్టినట్టుగా పని చెయ్యి. దేవుడు జేబులో తక్కువ ఉంటుందా? చెప్పాలి, ఉండదు. మనమైతే 200 మందికి భోజనాలు చెప్పి ఎక్స్ట్రా వస్తే 4 బల్లలు పడేసేస్తాం, మాట్లాడలేదు, అవునా కదా? పడేసేయండి రా, వచ్చేట కూర్చుంటారు, ఆ బల్లలు పెడితే అంటారు. కానీ యేసయ్య సృష్టి మొదలుకొని నేటి వరకు సూర్యుడు ద్వారా వెలుగును మనకు పంచుతున్నాడు, చంద్రుడి ద్వారా వెన్నెలను పంచుతున్నాడు, నక్షత్రముల ద్వారా కాంతిని పంచుతున్నాడు, ఆకాశ మేఘావృతముల ద్వారా వర్షాన్ని ఇస్తున్నాడు, భూమి తన పంటనే. అంటే వండర్ఫుల్ సార్. ఇన్ని చేసిన దేవుడికి మనం ఏం చేయాలి? ఇంత చేసిన దేవుడికి నేను ఏమి ఇవ్వాలి? సమయమైనా ఇస్తున్నామా? హృదయమైనా ఇస్తున్నామా? మన శరీరములను సజీవ యాగముగా దేవుడికి సమర్పణ చేస్తున్నామా? లేదే. అందుకే నేను అంటాను, దేవుడు ఇచ్చిన వాటన్నిటిని అనుభవించండి, ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించండి. దేవునికి స్తోత్రం. 46లో మాట్లాడుతున్నాడు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా. అది ఎందుకు వచ్చాడు ఆయన వెలుగుగా? నీలో ఉన్న ప్రతి చీకటిని తొలగించటానికి, నీలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయటానికి. దేవుని పిల్లలారా, వెలుగుంటే అంత సంతోషమే, మాట్లాడలేదు. వెలుగుంటే దేవుని పిల్లలారా, ఇంట్లో నిండుదనం ఉందనుకోండి, ఎలా ఉంటుంది? బియ్యపు రమ్ము నిండా. అంటే సామాన్యంగా చెప్తున్నాను, దయచేసి చాలామంది ఛానల్ ద్వారా కూడా వింటారు, దయచేసి అపార్థం చేసుకోకండి. దేవుని పిల్లలారా, ఇంట్లో నిండుగా రంబులో బియ్యం ఉన్నాయి, సరుకులు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. చెప్పండి అమ్మా, ఎంతమంది వచ్చినా ఏ కొదువ ఇక మనకే లేదు, దండిగా ఉంటుంది. అంత తిన్నా వంట పట్టుద్ది. ఎప్పుడు చూసినా పావు సేరు కొనుక్కుంటమే, ఎప్పుడు చూసినా సేరు బియ్యం కొనుక్కుంటమే. ఎలాగుంటుంది ఇప్పుడు? ఎప్పుడు ఎవడొస్తాడో, ఎక్కడ పరుగు పోయిద్దో అంటారే. చాలని అతుకుల జీవితం. అందుకే చెప్తున్నాను, దయచేసి ప్రభువుని వెలుగుగా మీలోనికి ఆహ్వానించండి. ఏ కొదువ మీకుండానే ఉండదు. దేవుడి మీద అలక్కండి, సంఘం మీద అలక్కండి, సేవకుడి మీద అలక్కండి దయచేసి. దేవుని పిల్లల తర్వాత 36వ వచనం చూడమ్మా. అక్కడే 36, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని. వెలుగు సంబంధులుగా చేయటానికి పాడైన పాపపు స్థితిలో ఉన్నారని ఆయన గ్రహించి ఈ వెలుగుగా దేవుడు మన భూమి మీదకి వచ్చాడు. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగుండగానే, మా కన్నుండగానే, బలం ఉండగానే, స్వేచ్ఛ ఉండగానే చదవలసిన బైబిల్ చదవండి. కాస్త చేయాల్సిన పరిచర్య చేయండి. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, ఆ పనిలో దేవుడు మిమ్మల్ని దీవించాడు. దీవించినప్పుడు దేవుని పిల్లలారా, ఆ పనిలో నువ్వు దీవించబడుతున్నప్పుడే దాచుకోవాల్సింది దాచుకో, జాగ్రత్త చేసుకోవాల్సింది జాగ్రత్త చేయి. నీకు అర్థమైందా? కొంతమంది ధనం వచ్చినప్పుడు విచ్చలవిడిగా తినేస్తారు, విచ్చలవిడిగా తాగేస్తారు, విచ్చలవిడిగా దేవుని పిల్లలారా పాడు చేసేసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? మాట్లాడలేదు. అప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోలేకపోయానండి. నేను వాడు కలిసే వ్యాపారం చేశాం, ఏంటో వాడు పైకి వచ్చాడు, మేము పాడైపోయాం. పాడైపోటానికి కారణం నీ లేనిపోని దురాశలే.
నీ లేనిపోని అత్యాశలే. దుబారాగా ఖర్చు పెట్టావు. శక్తి కూడా అంతే, బలము కూడా అంతే, తెలివి కూడా అంతే, ఆత్మీయ వరాలు కూడా అంతే. వ్యర్థమైన వాటికి వాడకండి. దేవుని పిల్లలు, ఒక్క మాట చెప్పి దేవుని పిల్లలు నేను ముగిస్తాను. ఏం మాట అనంటే, దేవుని యొక్క దైవ సన్నిధిలో ఉన్న మనందరం కూడా పాపముతో పాడైన స్థితిలో ఉన్నారని ఆయన గ్రహించాడు. అందుకే ఆయన మనల్ని వెలుగు సంబంధులుగా ఉండండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు వెలుగు సంబంధిగా ఉంటాడు అంటున్నాడు. నిన్ను వెలిగించడానికి వచ్చాడు, నీలో ఉన్న చీకటిని పాపాన్ని దూరం చేయడానికి వచ్చాడు, మనల్ని వెలుగు సంబంధులుగా చేయడానికి వచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతాను, మనము ప్రభువు సంబంధులమా, లోక సంబంధులమా? చెప్పండి అమ్మా. అప్పుడప్పుడు మీరు అంటారు, వారు మా బంధువులు, మాకు దగ్గర వాళ్ళు, మాకు సంబంధించిన వారు అంటారా అనరా? అలాగే ఇప్పుడు నేనంటాను, ప్రభువు నా ప్రభువు, నేను ప్రభువు సంబంధిని, అందుకే నేను పాపం చేయను. నేను వెలుగు సంబంధిని, మీ చీకటి కార్యాల్లో నేను పాలు పొందను. అక్కడ ఏమన్నా ఉన్నాయి, ఇక్కడ చేదుగా ఉంది, అక్కడ తీయగా ఉంది, అయినా అది చీకటి సంబంధం. ఈ ఆదివారం ఓ పెద్ద ఫంక్షన్ ఉంది, దానిలో పెత్తనం చేసేది నువ్వే అన్నారు, కానీ ఇక్కడ ఆరాధన ఉంది, ఎడిపోదాం చెప్పాలి మీరు. మనం ఏం చేస్తాం తెలుసా? వీళ్ళందరిని వదిలేసి ఎక్కడికి వెళ్ళేది? కొంతమంది అయితే భక్తులు ఏమి నేర్చుకున్నారో తెలుసు, ఈ మధ్యన ఆరాధన అయిపోగానే దేవుని పిల్లలు లేచి వాళ్ళే పొట్టిచ్చేసుకుని ఏదైనా కార్యక్రమం ఉంటే కానుక పెట్టిలో కానుకేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వాక్యం జరుగుతుండగానే. అంటే వీళ్ళకి ఏది ప్రధానం? మాట్లాడట్లేదు. బుద్ధి, జ్ఞానం, సిగ్గు దేవుడు పెట్టలే వీళ్ళకి. పొట్టు చీరలు కట్టుకొచ్చేస్తారు. ఏమండి, అక్కడెక్కడో పెళ్ళి ఉంటుంది, ఆడిది ఎవరిదో దినం ఉంటుంది, వీళ్ళు వెళ్ళపోతే ఆడు వచ్చేస్తాడు వీళ్ళ ఇంటికి. నువ్వు వెళ్ళపోతే పెళ్ళి అయిపోద్దా? అయితే సమాధి చేయబడినోడు, కాలు చేసిబడినోడు నీ ఇంటికి వచ్చేస్తాడా? మాట్లాడరే? లేకపోతే ఆడు వేసే బొయ్యికలు తినటానికి మనకేమన్నా లేదా? బాబు ఆదివారం నాన్న నేను రాలేను, అంతా అయ్యాకే వెళ్ళి పలకరించిరా. మాట్లాడలేదు. నేను మొన్న ఒక చోట 5 ప్రోగ్రాలు ఉన్నాయి. ఓ దైవజనుడి జ్ఞాపకార్థానికి వెళ్ళాలి, ఒక సేవకుని యొక్క సిస్టర్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి, మళ్ళీ క్రిస్మస్ పండగకి వెళ్ళాలి. ఈ ఎంగేజ్మెంట్ మధ్యలో వచ్చింది. ఒకటే మాట చెప్పాను, అన్నా మీరు రావాలన్నా, వచ్చి కాస్త చెల్లిని బ్లెస్ చేయాలి, నువ్వు ప్రార్థన చేసావు, సంబంధం కుదిరింది దేవుడు కృపను బట్టి అని అంటే, అప్పుడు అన్నాను, నేను ఒక చోట డేట్ ఇచ్చాను దైవజనుడి జ్ఞాపకార్థం, అది అయ్యాకే వస్తా. కాదన్నా ఇక్కడ వర్తమానం ఇవ్వాలి. లేదు 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 లేదు, అయ్యాకే వస్తాను. చాలా అఫీషియల్స్ వస్తారన్నా, అంతకంటే అఫీషియల్ ఎవరు? నా దైవ సేవకుడు. ఆమేన్. అక్కడికి వెళ్ళాను, వర్తమానం ఇచ్చాను. దేవుని పిల్లారా 1 గంటకు వచ్చాను. వెళ్ళాను, ఆ దంపతుల మీద కాస్త అక్షంతలు వేశాను, అందరితో కూర్చున్నాను, మాట్లాడాను. మరలా దేవుని పిల్లలు బయలుదేరి మరో చోటకి వెళ్ళాను. ఏ పని ఆగలేదు, అన్ని పనులు జరిగాయి. ఆమేన్. అది ఏ పని ఆగదో. మనం ఇక్కడ దేవుడి నామాన్ని మధ్యలో వదిలేసి మనం వెళ్ళిపోతే దేవుని పిల్లలారా, ఓహో రేపొద్దుట పెద్దోళ్ళే అట్ట వెళ్ళిపోయారుగా, చిన్నోళ్ళం మనం కూడా వెళ్ళిపోవచ్చు అని నువ్వు వాళ్ళకి బోధ చేస్తున్నావు. రేపొద్దున నీ కొడుకు వెళ్ళిపోతాడు, రేపొద్దున నీ కూతురు అలాగే వెళ్ళిపోద్ది, రేపొద్దున అలాగే వెళ్ళేసి అల్లుడు కూడా వెళ్ళిపోతాడు. ఏంటమ్మా వెళ్ళిపోతున్నావు అని అంటే, అప్పుడు మా అత్త వెళ్ళిపోయినప్పుడు అడగలేదే, అప్పుడు మా అల్లుడు వెళ్ళిపోయినప్పుడు అడగలేదే, అప్పుడు మా నాన్న వెళ్ళినప్పుడు అడగలేదే అంటది ఆవిడ. నేను ఇంత చెప్పిన వాక్యం గుర్తుండదో, నువ్వు మధ్యలో వెళ్ళిపోయింది మాత్రం. అలా ఎంతమంది వెళ్ళిపోయారో ఈ సంవత్సరంలో గుర్తెట్టుకుని ప్రభు పాదాల దగ్గర ఏడవండి. అక్కడికి వెళ్ళాక నీకు అవమానం జరుగుద్ది, అక్కడ వెళ్ళాక నిన్ను చిన్న చూపు చూస్తారు. నీ మనసు ఏమంటుందో తెలుసా? ఆలయంలో ఉన్నా పోయేది, వృధాగా ఇక్కడికి వచ్చాను, వీళ్ళు అసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అనిపిస్తుంది. తెలుసా దేనికి? అందుకే పేర్లు చెప్పలేండి. ఇంటికాడ బంధువులు వస్తే బంధువులు కూడా వదిలిపెట్టేసి దేవాలయానికి వచ్చి
మేము ఆరాధన అయ్యాకే వస్తాం. మాతో ఉండాలనుకుంటే ఆరాధన అయ్యేదాకా ఉండండి. మీకు అన్నం వండాం, కూర వండాం, దేవుని పిల్లలు తినేసి కూర్చోండి, మేము ఆరాధనకు వస్తాం. మొదటి గురువారం మాకు సన్నిధి ప్రార్థన ఉంది, ఆదివారం ఆరాధన ఉందని వదిలిపెట్టి వచ్చిన సంఘస్థులను బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మన సంఘంలో. ఆ సాక్ష్యాలు నాకు తెలుసు, పేర్లు చెప్పడం భావ్యం కాదు. అందుకే దేవుని పిల్లలారా, ఒక మాట చదువుకుందాం రండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 20వ వచనం. సారీ టు సే 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. అది ఇప్పుడు దుష్కార్యము చేసే వారిలో ఏముండదో? వెలుగుండదో. చూసారా? ఏ కార్యం? దుష్కార్యము అంటే దుష్టుని కార్యాలు, పాపం, అన్యాయం, అబద్ధం, మోసం, దగ, కుట్ర, ఇవి చేసేవారిలో ఏముండదు? నిన్ను వెలిగించడానికి వచ్చాడు. వెలిగింపబడకుండా క్రిస్మస్ చేస్తే నీ జీవితానికి అర్థం పరమార్థం రెండు ఉండవు. నువ్వు వెలిగించబడు, చెప్పండి, వెలుగులో క్రిస్మస్ చెయ్యి. వెలుగులు జిలుగులు పెట్టి ఆడంబరాలు పెట్టి, దేవుని పిల్లరా, వాడేదో డీజే పెట్టాడు మనము డీజే పెట్టాలి, వాడేదో చేశాడు మనం కూడా చేయాలి అని అంటే క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థం. వెలుగు లేకుండా, వాక్యము లేకుండా, ప్రార్థనలో నలగకుండా, దేవుని పిల్లల ఆరాధనకు సరిగ్గా రాకుండా, ఏదో బల్లారాధనకు వచ్చి తీసుకుని వెళ్ళిపోయి దేవుని పిల్లల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకోకుండా మనం ఏదో క్రిస్మస్ రోజున వచ్చి క్యారల్స్ చేస్తాం, క్యాండిల్స్ వెలిగిస్తాం, కేక్ కోస్తామంటే ఇది నిజమైన క్రిస్మస్ కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంటిలో లైట్స్ ఉన్నాయి, ఇంటిపైన స్టార్స్ ఉన్నాయి, బట్టల్లో మెరుపులు ఉన్నాయి, ముఖములో దేవుని పిల్లల కోటింగ్లు ఉన్నాయి. చాలామంది ఇప్పుడు మేకప్ అయిపోతారు బాగా, అంటే అట్లేదు. దేవుని పిల్లల ఇక వెలుగులు జిలుగులు అని అంతరంగంలో వెలుగుందా? జకరియా ఎలిజబెత్ అమ్మల దగ్గర ఏమీ లేదు, ముసలి వాసన తప్ప, కానీ గర్భములో శిశువు గంతులేస్తున్నాడట. అందుకని దేవుని పిల్లలారా, విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా తోచెను. విశ్వాసయాత్ర దూరం ఎంతగా ఉన్నా ఆ జ్ఞానులకు ఎలా ఉందట? అది విందుగా ఉందట. 12 మాసాలు సుమారుగా, ఇంచుమించు ఈరోజు డేట్ ఎంతండి చెప్పండి? 21. ఇంకా 10 days. దేవుని పిల్లలారంటే సుమారు 355 రోజులు. ఎంత సుదీర్ఘమైన ప్రయాణం చేశాం ఈ సంవత్సరంలో, ఎన్ని పనులు చేశాం, ఎంత డబ్బు రాబట్టాం, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఎంత సమయం వాడుకున్నాం, ఎంత సమయం పాడు చేసుకున్నాం. ఒకసారి ఆలోచించుకోండి. విశ్వాసయాత్ర ఇది లోకయాత్ర, ఇది అరణ్యయాత్ర. ఈ అరణ్య యాత్రలో ఎంత మన్నా పెట్టాడు దేవుడు నీకు, ఎన్ని పూరేళ్లు కురిపించాడు నీకు. దేవుని పిల్లలారా, ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు నీకు, ఆలోచించండి. అందుకే ఇక్కడ కూడా ఇంటిలో లైట్స్ బాగా వెలిగితే బాగోదు, ఒంటి మీద బట్టలు మెరిస్తే బాగోదు, అది నీ సంతోషాన్ని ఇవ్వచ్చు. కానీ నిజమైన క్రీస్తు మనలో వెలిగితే మనం ఏ దుష్కార్యమో చెయ్యం, అప్పుడు నిజమైన క్రిస్మస్ను అనుభవిస్తాం. దుష్కార్యములు చేయు వారిలో వెలుగుండదు అంటే ప్రభువు ఉండడు. ఏ దుష్కార్యం నువ్వు చేస్తున్నావో అది ప్రభు దగ్గర ఒప్పుకోండి. అదే 3వ అధ్యాయం 19వ వచనం పైన, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది. మొదటిది, దుష్కార్యము చేసేవారిలో వెలుగుండదు. 2, చెడ్డ క్రియలు గల వారిలో ఏముండదు? వెలుగుండదు. చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు ఏముండదు. చెడ్డ కార్యాలంటే భయంకరమైన తలంపులండి, వ్యభిచారపు మనసు అండి. మందిరానికి వస్తారు, దేవుని పిల్లారా, వారి తలంపులు మారవు. వ్యతిరేక్తమైన క్రియలు వారిలో వెలుగుండదు. కనుక దేవుని పిల్లారా, దేవుని యొక్క దైవ సన్నిధిలో కొంతమందిని చూసినప్పుడు హాస్యం చేస్తారు, అపహాస్యం చేస్తారు, బూతులు మాట్లాడతారు, అలవాట్లు చెడ్డవిగా ఉంటాయి. చెడ్డ క్రియలు కలిగిన వారిలో ఏముండదు? వెలుగుండదు. దుష్కార్యములు చేసే వారిలో ఏముండదు?
వెలుగుండదు. దైవ కార్యాలు చేయండి, సేవా కార్యక్రమాలు చేయండి. ఇంకా చెప్పాలి అని అంటే మీ దగ్గర ఏమైనా దేవుడు దయార్థ హృదయం మీకు కలగజేస్తే సామాజిక కార్యాలు చేయండి. లేని వారిని ఆదరించండి, లేని వారికి అన్నం పెట్టండి, లేని వారికి బట్టలు ఇవ్వండి, లేని వారికి చిక్కుల్లో ఉన్న వారికి అయ్యగారు రాశారు కదా, మంచి సలహాలు ఇవ్వండి. సలహా ఇస్తాడు ఎక్కడ బాగుపడిపోతాడో, ఇస్తే వాడు ఎక్కడ బాగుపడిపోతాడు. నువ్వు ఇవ్వకపోతే చెడిపోతాడా? మాట్లాడలేదు. రాజా, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో ఆ దేవుడు నాకు ఇస్తాడు, నువ్వేమి ఇవ్వక్కర్లా. నాకు అవసరమే ఇవన్నీ, కానీ నేనిచ్చినందువల్ల అబ్రహాం గొప్పోడయ్యాడంటావు. కొంతమంది చేత దేవుడు నాకు ఇవ్వనివ్వల, నేను ఫస్ట్లో బాధపడ్డా, ఏంటి ప్రభా వీళ్ళు ఇంత పెద్దోళ్ళు అయ్యుండి గొప్పోళ్ళు అయ్యుండి ఎవరేంటి దేవుడికి అని అంటే, మేము ఇచ్చినందువల్లే ఉద్యోగం ఇంత అయిపోయాడు అంటారేమోనని వాళ్ళతో ఇప్పించలా. దేవుని పిల్లారా, ఏమీ లేదు మాకు దేవా, సేవకి ఏమైనా ఉపయోగపడతావా అనుకున్న వారి ద్వారా లక్షలు వేలు ఇప్పించాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడతాం. ఎంత గొప్పవాడు ఆయన. నేను వాళ్ళని బట్టి ఆనందిస్తున్నా, వీరిని బట్టి స్తుతిస్తున్నా. వారి ధనము నా సేవలో అక్రమమైందేమో పెట్టుబడి పెట్టనివల ఈ సవతల బారేశాడు దేవుడు. ప్రారంభించడం గొప్ప కాదు, కడ వరకు దాన్ని ముగించడం గొప్ప. ఎవడైనా ప్రారంభిస్తాడు, ఆ కడ వరకు ముగించకుండా నువ్వే అడ్డం పడ్డావేమో, ఆ శాపం నీ నెత్తి మీదే ఉంటుంది. అందుకని నువ్వు ఎవరికి అడ్డుబండగా ఉండొద్దు, ఎవరి వశములో నువ్వు ఉండొద్దు, ఎవరిని నీ వశం చేసుకోవద్దు, వాక్య వశములో ఉండు అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. దేవునికి స్తోత్రం. మూడవ పాయింట్ చెప్పి ముగిస్తా. మత్తయి సువార్త 6:23. మత్తయి సువార్త 6:23. కావున నీవు 6:23 నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలో నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చూసారా దేవుని పిల్లల, చీకటి అలుముకుంది. కన్ను చెడిన వారిలో వెలుగుండదు. దుష్కార్యములు చేస్తే వెలుగుండదు, చెడ్డ క్రియలు చేస్తే వెలుగుండదు. కన్ను చెడిపోతే దేహమంతా, అలా కన్ను చెడుపుకున్న దావీదు, అలా కన్ను చెడుపుకున్న సంసోను, అలా కన్ను పాడు చేసుకున్న గెహాజీ, అలా కన్ను పాడు చేసుకున్న ఇస్కరియోతు యోధా, అలా కన్ను పాడు చేసుకున్న సౌలు. దేవుని పిల్లలారా, సౌలు దావీదు మీద ఏం చూపాడట? విషపు చూపు నిలిపాడట. సౌలు కళ్ళల్లో విషముంది, సంసోను చూపులో మోహముంది, గెహాజీ చూపులో ధన వ్యామోహం ఉంది. మరి నీ చూపులో ఏముంది? వారవలేనితనమా? సహించలేనితనమా? కన్ను చెడిపోతే దేహమంతా చెడిపోతుంది. దేవుని పిల్లలారా, నీ చూపు చెడినదైతే అంతా చెడ్డవాళ్ళగానే కనపడతారు. పచ్చ కామెర్ల వాడికి చెప్పండమ్మా, అది పాడు పని చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, చెప్పకూడదు కానీ కొన్ని సామెతలు చెప్పాల్సి వస్తుంది. కనుక దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, అందుకని పావురుము చూపు నిర్మలంగా ఉంటుంది, కానీ కాకి చూపు, గ్రద్ద చూపు, రాబందు చూపు వేరుగా ఉంటుంది. నేల చూపులొద్దు, పెళ్లి చూపులు కాదు నేను చెప్పేది. అర్థమైందా? నీ చూపు సరైనదై ఉండాలి. చూపు చెడిపోతే అంతరంగం, ఆలోచనలు అన్నీ ఏమైపోతాయి? చీకటి అయిపోతాయి. దేవుని పిల్లరా, మానవత్వం ఉన్న మనిషి మాయమైపోతాడు. ఈ కాయం, ఈ శరీరం ఏదో ఒక రోజున గాయం పాలయ్యో, రోగం పాలయ్యో వెళ్ళిపోద్ది. కానీ నీ చూపుతో నువ్వు చేసిన ప్రతి పాపం నిన్ను ముల్లై గుచ్చుద్ది. యూట్యూబ్లో నువ్వేం చూస్తున్నావు? కొంతమంది చూస్తారు, యూత్ చూసిందల్లా కొనాలనుకుంటాడు. ఏ మొబైల్ వస్తే ఆ మొబైల్ కొనేయాలి, ఏ డ్రెస్ వస్తే ఆ డ్రెస్ కొనేయాలి, ఏ బైక్ వస్తే ఆ బైక్ కొనేయాలి. మోహపు చూపే నేరం నరకాగ్ని కన్నా ఘోరం. ఏ చూపు? కనుక దేవుని పిల్లలు ఆలోచించు, నీ చూపు దేవుని వైపు ఉండాలి. ఇంకా చెప్పుకుంటూ వెళితే చాలా ఉంటాయి.
ఒక రెండు వాక్యాలు 121 అంటే తెలుసు కదా మనకి ఏ అధ్యాయమో. మంచిది. మొదటి వచనం, కొండల తట్టు నా కన్నులు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎత్తుచున్నాను. చాలు 123 మొదటి రెండు వచనాలు, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. చదువు రెండవ వచనం, దాసుల కన్నులు తమ యజమానుని అది భూ సంబంధమైన వాటి వైపు చూచే కన్నులు నీకు నిరాశనిస్తాయి. దేవుని వైపు చూస్తే నీ కన్నులకు వెలుగునిస్తాడు, ప్రకాశతను దేవుడు ఇస్తాడు. మంచిది దేవుని పిల్లలారా. ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. చూద్దాం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టు వెళ్ళుదును. నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు నువ్వు వెళ్ళుదునని. 10వ వచనం, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. చాలు 14వ వచనం చూడండి. అక్కడే మళ్ళా, లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. 19వ అధ్యాయము 26వ వచనం. వివరాల్లోకి వెళ్తే చాలా సమయం పడుద్ది, అందుకే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. 26వ వచనం, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. అది శరీర సంబంధమైన పరిస్థితులు వెనక తట్టు చూస్తే మనకు మిగిలేది ఏమిటి? నిరాశే. అందుకని ఎవరి వైపు చూడాలి ఇప్పుడు చెప్పండి అమ్మా? దేవుని వైపు చూసేవాళ్ళు ఎలా ఉంటారు? ఒక మాట దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నీ కన్నుల్లో చీకటి ఉంటే చెప్పండి, దేవుని వాక్యం అనే కాటుక నీ కన్నులకు పెట్టుకోవాలి. మీకు అర్థమైందా? అది ఇంతవరకు పూర్వకాలంలో, ఇప్పుడు లేదులేండి. అవండి సుర్మా కళ్ళుకు పెట్టేవాళ్ళు. ఇంకా చెప్పాలి అని అంటే కలిగ్గమా పెట్టేవారు. దేవుని పిల్లలు కాటుకు పెట్టేవారు. ఇప్పుడు పెట్టట్లేదుగా. కళ్ళు బాగా కనబడేవి, అందుకని అంటున్నాడు కాటుక అని వాడాడు. నీకు దృష్టి కలగాలంటే మీరు ఏం వాడాలి? మంచిది దేవుని పిల్లలారా. అందుకనే ఆ కాటుక పేరు దేవుని వాక్యం. చీకటి ఉందా అంతరంగంలో? దేవుని పిల్లల పాపపు క్రియలు ఉన్నాయా మనలో? దేవుని పిల్లల అతి దుఃఖముతో ప్రభు దగ్గర ఒప్పుకోండి. క్రియల వలన ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. పాపపు క్రియల వల్ల మనకి చీకటి కలుగుతుందని ప్రభువు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది దేవుని పిల్లలారా. సమయం చాలా అయింది కనుక దేవుని సన్నిధిలో మరికొన్ని భాగాలు ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ మనకేం తెచ్చింది? వెలుగు తెచ్చింది. నిన్ను వెలిగించటానికి, నీలో ఉన్న చీకటి దూరం చేయటానికి, నిన్ను వెలుగు సంబంధాలుగా చేయటానికి. అందుకని దుష్కార్యం చేసేవాళ్ళు ఏముండదో చెప్పండి అమ్మా? చెడ్డ క్రియలు చేసేవాళ్ళు ఏముండదో? కన్ను చెడిన వారు ఏముండదో? మంచిది. కనుక దేవుని పిల్లలు ఇవన్నీ చేయకుండా క్రిస్మస్లో ఏకీభవించి క్రిస్మస్ యొక్క నిజమైన వెలుగు అనుభవించే ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.